థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర మేరా కార్పొరేషన్ స్టేట్ చైర్మన్గా ఈ మధ్యనే నియమింపబడ్డ సంఘ వెంకటరాజ్యం ఒక విద్యావేత్తగా, న్యాయవాదిగా చాలా అద్భుతంగా రాణిస్తున్నటువంటి ఈ పర్టికులర్ టైంలలో వీరి మేర కులస్తులకి ఏ రకంగా సహాయం చేయబోతున్నారు, ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. వాస్తవానికి ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మరి రాష్ట్ర మేరా కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు ముఖ్యంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మా TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, తర్వాత మా యొక్క గురువు వేం నరేందర్ రెడ్డి గారికి, మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకి, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గాలందరికీ కూడా, మరి తెలంగాణలో ఉన్నటువంటి మేర కులస్తుల తరపున నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే మేర కులాన్ని గుర్తించి మొట్టమొదటిసారిగా మేర కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇప్పటి వరకు మాకు గుర్తింపు లేదు. మరి ఇది తెలంగాణ రాష్ట్రంలోనే మా మేర కులస్తులను గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా, మరి మొదటి విడతనే మాకు మొదటి బడ్జెట్లోనే 50 కోట్ల రూపాయలు బడ్జెట్ను కూడా కేటాయించి మరి చైర్మన్గా నన్ను, వైస్ చైర్మన్గా మార్చెట్ లక్ష్మీనారాయణ గారు నియమించడం జరిగింది. ఇది చాలా మేర కులస్తులకు ఇది శుభ పరిణామం, మరి అభివృద్ధికి ఇది ఒక ముందడుగు అని చెప్తున్నాను. నిజంగా కంగ్రాచులేషన్స్ సార్. ఇది ఫస్ట్ టైం నేను కూడా ఒక మేర కులస్తులకి చైర్మన్గా ఇవ్వడం అనేది నేను కూడా వినలేదు, ఫస్ట్ టైము. ఓకే, యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రంలో మీ సంఖ్యా బలం ఎంత? వాస్తవానికి మరి ఈ మధ్యలో కులగణన చేస్తున్నప్పుడు మా మేర కులస్తుల యొక్క సంఖ్య మరి తక్కువగా చూపించడం జరిగింది. మరి 1,04,000 చిల్లరే మాకు జనాభా ఉన్నట్టుగా చూపించడం జరిగింది. దానికల్ల కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పాత గెజిట్లో మరి ఈ మా యొక్క కులాన్ని చిప్పులుగా ఆ గెజిట్లో ఉండడం, మేరగా ఉండడం వల్ల చాలామంది మా మేర కులస్తులకు మరి ఆ గెజిట్లో ఉన్నటువంటి ఆ చిప్పుల్లో పదం చెప్పలేదు. ఎందుకంటే జనాభా సేకరణ, కుల సేకరణ కోసం వస్తున్నప్పుడు మరి మా మేర కులస్తులు అందరూ కూడా మేరు అని చెప్పారు, టైలర్స్ అని చెప్పారు, దర్జీ అని చెప్పారు. కానీ మరి గెజిట్లో ఉన్నటువంటి ఆ చిప్పోళ్ళు అనే పదం చెప్పకపోవడం, అది మా మరి గౌరవానికి విరుద్ధంగా ఉన్నటువంటి పేరు. సో అట్లా చెప్పడం వల్ల మా జనాభా దాదాపు 8 నుంచి 9 లక్షలు ఉన్నటువంటి జనాభా మరి ఆ రకంగా సరైనటువంటి మరి గెజెట్లో మా పేరు లేకపోవడం వల్ల అది తప్పు జరిగిందని నేను అనుకుంటున్నాను. మరి ఈ మధ్యనే మేము తెలంగాణ గవర్నమెంట్కి ఒక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ చిప్పుళ్ళు అనే పదంను మరి మాకు మేరు అని అంటారు కాబట్టి ఆ మేరు అనే పర్యాదన పదాన్ని కూడా మరి మరి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు వాళ్ళ సభ్యులు కలిసి మాకు చేర్చడం జరిగింది. వారికి కూడా మాకు ధన్యవాదాలు. సార్, యాక్చువల్లీ రీసెంట్గా మీరు ఒక వీడియో చూశాను సార్ నేను. మీరు మేరా యువకులకి, పెద్దలకి ఒక ఆహ్వానం, ఒక విన్నపం అంటే ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏంటి కాన్సెప్ట్ ఏంటిది? వాస్తవానికి మా మేర కులస్తుల యొక్క సంక్షేమ పథకాలు అడగడంలో కావచ్చు, పొందటానికి ప్రయత్నం చేయడం కావచ్చు, మాకంటూ ఒక రిప్రజెంటేషన్ స్టేట్ వైజ్ లేదు. ఎందుకంటే మా కులం నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గారు లేరు, తర్వాత మా కులం నుంచి వెళ్ళి పెద్ద రాష్ట్ర స్థాయి ప్రతినిధులు లేరు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మాకు రిప్రజెంటేషన్ దొరికింది. చైర్మన్కు మేరా కార్పొరేషన్ చైర్మన్, తర్వాత వైస్ చైర్మన్ రిప్రజెంట్ దొరికింది. కాబట్టి నియోజకవర్గాల వారీగా మా మేర కులస్తుల యొక్క కుటుంబ కనుక సర్వే కనుక చేయించుకున్నట్లయితే సంబంధిత మరి నియోజకవర్గ ఎమ్మెల్యే తోటి మనం మా కుటుంబం అంటే మా మేర కులస్తులకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అడగడానికి అనే వీలు ఉంటుందని చెప్పేసి మేరు నాయకులకు, తర్వాత మేరు యువకతకు మేము ఆహ్వానం పలుకుతుంది. ఇది సర్వేకి సంబంధించినటువంటి పత్రం. ఎందుకంటే నియోజకవర్గాల వారీగా మనకు ఈ మేర కులస్తులకు కుటుంబ సర్వే జరిగినప్పుడు ఎవరెవరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఎవరెవరికి అందుతలేవు, మరి సంబంధిత మరి నియోజకవర్గ ఎమ్మెల్యేలతోటి మేము
మేము కూర్చొని ఆ యువ నాయకులతో కూర్చొని మేము మా మేర కులస్తులకు మేము మరి ఆ పథకాలు అందజేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మేర యువ నాయకులని మేర పెద్దలకి మేము ఆహ్వానం పలికి మొన్న ఈ మధ్యలో వీడియో రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది వివిధ నియోజకవర్గాల నుంచి చాలామంది యువకులు ఫోన్ చేస్తున్నారు, సంప్రదిస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది సర్వే స్టార్ట్ చేసి మొదలుపెట్టారు. ఎందుకంటే స్వచ్ఛందంగా మేర యువకులు మరి పెద్దలు కలిసి చేసుకొని మన పథకాలు మన కులానికి రావాల్సిన పథకాల గురించి మనం నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సంప్రదిస్తే మనకు మరి ఎమ్మెల్యేలందరూ కూడా మరి మన మేర కులానికి సేవ చేయడానికి పథకాలు ఇవ్వడానికి ఆ ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి మరి మేర యువకులందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ సర్వేలో పాల్గొంచుకోవాలని మేము పిలిపిస్తున్నాం. ఇక్కడ మీరు ఇప్పుడే సర్వే చేస్తున్నారంటే ఇంకా మీరు స్టార్టింగ్ దశలోనే ఉన్నట్ట? అవును, అంతే కదా. ఇప్పుడు మేమెంతో మాకంతా అనే నినాదంతో పొందాలంటే ఏ నియోజకవర్గంలోనైనా మా జనాభా ఎంత ఉందో, మా కుటుంబాలు ఎంత ఉన్నాయని తెలిసినప్పుడే మేము ప్రాపర్గా నియోజకవర్గ ప్రతినిధులతోటి మేము కొట్లాడటానికి ఆస్కారం ఉంది. మా పథకాలు మేమెంతో మామంతా తీసుకొచ్చుకోవాలంటే మన సంఖ్య చూపించుకోవాల్సిందే కదా. కాబట్టి మరి అది ఎవరో వచ్చి ఎవరో చేస్తారు, మరి మన కోసం మనం చేసుకోవాలి, మన కోసం మన యువత పనిచేయాలి, మన కోసం మన కుల పెద్దలు పనిచేయాలి. కాబట్టి ఈజ్ నథింగ్ మ్యాటర్. జస్ట్ ఒక 1 month యువకులు నియోజకవర్గాలలో మాకుండేదే తక్కువ కుటుంబాలు కాబట్టి చేసుకుంటే మనకు మేర కుటుంబాలన్నీ కూడా బాగుపడుతున్నాయి. అదేవిధంగా దానికి తగ్గట్టుగానే మేము రేపు కార్పొరేషన్ ద్వారా కూడా పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చుకొని మా మేర కులస్తులకు సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది కదా. ఇక్కడ ఇప్పుడు మనకు 119 నియోజకవర్గాలు ఉన్నాయి. హైలీ పాసిబుల్ అవుద్దా? పాసిబుల్ అవుతుంది. మా మేర యువత తలుచుకుంటే పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే నియోజకవర్గానికి ఒక 10 నుంచి 12 మండలాలు ఉంటాయి. మా అంటే 200 నుంచి 300 కుటుంబాలు ఉంటాయి. దాదాపు చాలా మట్టికి పల్లెటూరు నుంచి వెళ్ళి మరి సిటీకి మైగ్రేట్ అయ్యి వచ్చినటువంటి మా మేర కులస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత తరుణంలో మరి అంత రెడీమేడ్కి అలవాటు పడుతున్నటువంటి మరి ప్రజలు మా కుట్టడం మీద ఉపాధి కోల్పోయి మరి ఆ ఉపాధి కోసం అనేది సిటీకి మైగ్రేట్ కావడం జరిగింది. కాబట్టి కొంత సిటీలలో కొంత ఇబ్బంది ఉన్నా కూడా బట్ మిగతా నియోజకవర్గాలు దాదాపు 70 నుంచి 80 నియోజకవర్గాల్లో తొందరగా వేసేస్తారు. యువకులు తలుచుకుంటే పెద్ద కష్టమే కాదు. మీరు అన్న మాట నిజమే, సిటీలలో ఐడెంటిఫై చేయడం కష్టం. అంటే చేయాలి, తప్పదు. అంటే మేము ఎట్లా ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది. హైదరాబాద్ సిటీలో దాదాపు 3 లక్షల జనాభా ఉన్నది. దీనికోసం మేము ఏం చేస్తున్నామంటే ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేస్తున్నాం. సో ఎందుకంటే ఎక్కడైతే ఎడ్యుకేటెడ్స్ ఉన్నారో ట్రాన్స్పరెన్సీ అంటే ఒకరి నుంచి ఒకరికి వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా మరి హైదరాబాద్లో ఉన్నటువంటి మేర యువత వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా విపరీతమైనటువంటి ప్రచారం కనుక చేసినట్లయితే వివిధ ప్రదేశాల్లో వివిధ అపార్ట్మెంట్లో వివిధ ప్లేసుల్లో ఉన్న వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ ఆ వెబ్సైట్ ద్వారా మన యొక్క కుటుంబాల సర్వే వివరాలు తెలిపినట్టయితే మనం సరైనటువంటి న్యాయం చేసుకోవాలని నా యొక్క ఆలోచన. ఓకే. సో ఫీలింగ్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు. కాకపోతే మీ భుజం మీద చాలా పెద్ద బాధ్యత. వాస్తవానికి ఇది చరిత్రలో మేర కుల చరిత్రలో మొదటి వచ్చిన అవకాశం. మరి అవకాశంలో మొదటి ప్రయత్నంలోనే నేను చైర్మన్గా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మాకు అవకాశం కలగడం పెద్ద మంచి అవకాశం. ఇంత సేమ్ వే పెద్ద టాస్క్ కూడా. ఎందుకంటే ఇంత పెద్ద టాస్క్ మొదటి కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి ఇప్పటివరకు ఫ్రేమ్ వర్క్ లేదు. సో ఫ్రేమ్ వర్క్ తయారు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఆశలు ఉన్నాయో, ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, ఇప్పుడు మా మేర బంధువులకు మేర కులస్తులకు కూడా మొట్టమొదటి కార్పొరేషన్ కాబట్టి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మా మీద. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ చేసుకోవాలి, ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనకు మేర కులగణన జరగాలి. జరిగిన తర్వాతనే మనం ప్రభుత్వం దగ్గర కొట్లాడి మనం ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చుకొని మేము చేసుకుందాం అనుకుంటున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బీసీ కులాలను అభివృద్ధి చేయాలనే ఒక భాగంలోనూ ఆయన కంకణం కట్టుకుని ఉన్నాడు. వాళ్ళ ఉద్దేశం కూడా, వాళ్ళ మేనిఫెస్టో కూడా అదే, బీసీ కులాలను అభివృద్ధి చేయాలి, బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక భాగంలోనే మా మేర కులస్తులను గుర్తించి కూడా మేర కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేర కులస్తులు బాగుపడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓకే. మీ మొదటి సంతకం ఏం చేయబోదు అంటే ఏం పని చేయడం కోసం డెవలప్మెంట్లో భాగంగా? వాస్తవానికి మేము ఆల్రెడీ పని మొదలు పెట్టాం. మేము ఇంకా మాకు భవనము ఇంకా ఈ నెలలో వస్తుంది. ఏంటంటే ఈ మధ్యలో గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు జిల్లాల వారీగానా ఒక్కటే ఉంటుందా? వాస్తవానికి జిల్లాలో ఏంటిది
మీ మీ మేరా భవనం అంటే మేరా భవనం అంటే మనకు రాష్ట్ర కార్పొరేషన్ అనేది మనకు క్యాపిటల్ సిటీ హైదరాబాద్లో ఇస్తారు. సో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అంతా మాత్రం హైదరాబాద్లో ఉంటుంది. సో దాన్ని తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మేము ఛార్జ్ తీసుకుంటామో ఒక ఫ్రేమ్ వర్క్ అనేది మనకు విధి విధానాలు మనకు గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. సో వాస్తవానికి అప్పుడు మేము ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఒక మంచి ప్రణాళిక ఉంది, ఈ కులాలను అభివృద్ధి చేయాలనే ఒక చిత్తశుద్ధి ఉన్న వాళ్ళకు. సో దానిలో భాగంగానే మేము ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏ రకంగానైతే ముందుకు పోవాలో ముందుకు పోతాం. అదేవిధంగా మేము ఆల్రెడీ ఈ మధ్యలో గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బీసీ కార్పొరేషన్ ద్వారా మరి నియోజకవర్గానికి 1000 మరి కుట్టు మిషన్లు, ఆటోమేటిక్ సివింగ్ మిషన్లు ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా, పూర్తి సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది అనౌన్స్ చేసినాను. ఇమీడియట్గా మేము స్పందించి ఏం చేసినామంటే, అన్న మాది కుట్టు మిషన్ అనేది మా మేరుకుల వృత్తులకు సంబంధించింది కాబట్టి మాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తే గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు గౌడ్ గారు మనకు ఒప్పుకొని ఖచ్చితంగా మీ కులస్తులకు మేము అధిక ప్రాధాన్యత ఇచ్చి మీ ఊళ్ళకి ఎక్కువ మిషన్లు ఇస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన జీవో కూడా రావచ్చు, అది మా మొదటి విజయంగా చెప్తున్నాం. గౌరవ ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రెండవది, మేము మరి ఏకరూపత దుస్తులు ఉంటాయి, అంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్లో మరి ఏకరూపత దుస్తులు అంటే యూనిఫామ్లు ఉంటాయి. స్కూల్లో యూనిఫామ్ కావచ్చు, రెసిడెన్షియల్ యూనిఫామ్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు ఏకరూపత దుస్తులు ఉంటాయి. ఈ ఏకరూపత దుస్తులు కుట్టే టెండర్లు కూడా మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా పోవడం జరుగుతుంది. వాస్తవానికి ఇన్ని లక్షల మందికి మా మేరకు తక్కువ జనాభా అందించడం అనేది కొంచెం కష్టమే. అయినా కూడా మా వృత్తి అది కాబట్టి కొంత 30% మాకు ఖచ్చితంగా మాకు టెండర్లు మా కులస్తులకే ఇవ్వాలని చెప్పేసి మా కుట్టడానికి అవకాశం ఇవ్వాలని చెప్తే మరి గౌరవ మరి రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి గారు, మా ముఖ్య సలహాదారునటువంటి వేం నరేందర్ రెడ్డి గారికి మరి చొరవతోటి మరి సుదర్శన్ రెడ్డి ముఖ్య సలహాదారునటువంటి ముఖ్యమంత్రి సలహాదారు సుదర్శన్ రెడ్డి గారి ప్రోద్బలంతో చొరవతోటి మరి నిన్ననే మీకు అవకాశం ఇస్తాం, మీకు జీవో తీసుకొస్తాం, మీకు కంపల్సరీ 30% వాటా ఇవ్వడానికి మేము టెండర్లో వాటా ఇవ్వడానికి ఒప్పుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మా మేరకులస్తుల తరపున గౌరవనీయులు రాజ్యసభ సభ్యునికి వేం నరేందర్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన మాటలు బట్టి చూస్తే మేర కులస్తులకి మంచి రోజులు రాబోతున్నాయి, ఖచ్చితంగా వస్తున్నాయి. దానికి మనం ప్రభుత్వానికి మనం అండదండగా ఉంటే ప్రభుత్వం మనకు అండదండగా ఉంటుంది. మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి మేర కులస్తులందరం మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మనకు గుర్తించింది కాబట్టి మన మేర కులస్తులకు రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటే ప్రభుత్వం కూడా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా బీసీ కులాలకి మన మేర కులానికి అండగా ఉంటుంది. ఓకే, మేజర్గా సమస్యలు అంటే ఏమున్నాయి సార్ మీకు? వాస్తవానికి మాకు సమస్యలు అన్ని సమస్యలే. మాకు ఏంటంటే అసలు మా మేర కులానికి ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఏం లేవు ఇప్పటి వరకు. అంటే చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఉంది, వాళ్ళకు హెల్త్ కార్డు ఉంది, వాళ్ళకి సబ్సిడీ అంటే లోన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అట్లే గీత కార్మికులకు చనిపోతే వస్తున్నాయి, వాళ్ళకు కూడా పెన్షన్ వస్తున్నది, వాళ్ళకు కూడా సబ్సిడీతో లోన్స్ ఉన్నాయి. ఇట్లా ప్రత్యేకమైన అంటే అన్ని మిగతా కులాలకు ఇప్పుడు మంగళి వాళ్ళకు ఉచిత కరెంట్ ఉంది, తర్వాత సాకలి వాళ్ళకు ఉచిత కరెంట్ ఉంది. ఇట్లా కొన్ని కులాలకు ప్రత్యేకమైనటువంటి పథకాలు కానీ మా మేర కులాలకు ఏం లేదు. ఇప్పుడు చేనేత వాళ్ళకు పాపం కాళ్ళు చచ్చిపోయి ఉంటాయి, వాళ్ళకు కళ్ళు పోయి ఉంటాయి. సేమ్ సిచ్యువేషన్. మా మిషన్ గుట్టలకు మా కాళ్ళు చచ్చిపోయి ఉంటాయి, కళ్ళు పోయి ఉంటాయి. మరి మా కులస్తులకు కూడా ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు లేవు. మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఇస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు కాళ్ళు చచ్చిపోయేంత పనే ఉండకపోవచ్చు, ఇప్పుడు అంత కరెంట్ సిస్టమ్ వచ్చింది కదా సార్, కుట్టు మిషన్ కూడా. ఈ కరెంట్ సిస్టమ్ అనేది ఇప్పుడు వచ్చింది, కానీ మా వృత్తి మీద చేసే వాళ్ళకి అందరు కరెంట్ పెట్టుకోవచ్చు. మాకు ఉచిత కరెంట్ లేదు కదా, కరెంట్ పెట్టుకుందామని కరెంట్ బిల్లులు కడతారు మాకు. ఇప్పుడు మీరు మా ఉచిత కరెంట్ గవర్నమెంట్ ఇస్తే అప్పుడు మిషన్ పెట్టుకుంటాం. మాకు ఉచిత కరెంట్ లేదు కదా, ఎడ పెట్టుకుంటాం, ఆ కరెంట్ బిల్లులు కడతాం. అసలు కుట్టించే లేరు ఇప్పుడు, అంత రెడీమేడ్ అట్లా గంటల పోయి కొనుకొచ్చుకొని పాయింట్ సెట్ చేసుకుంటున్నారు. అసలు కుట్టించే విధానమే లేదు. వెనకట సిస్టమ్ ఉండే, ఇప్పుడు లేదు. మాకు ఉచిత కరెంట్ లేదు కాబట్టి కరెంట్ మిషన్లు పెట్టుకొని కుట్టే పరిస్థితి ఎక్కడున్నది, లేదు కదా. కాబట్టి కాళ్ళు చచ్చిపోతున్నాయి, పాపం కళ్ళు మొత్తం పోతున్నాయి. వాళ్ళకు కూడా కంపల్సరీ ప్రత్యేకమైన అంటే మిగతా కులాలకు ఏ విధంగానైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో మా కులాన్ని గుర్తించి కూడా సంక్షేమ పథకాలు ఇస్తుంది అని మేము ఖచ్చితంగా ఇస్తుంది అని కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్లీ మీ మేర కులస్తుల పెద్దలకి, యువతకి ఫైనల్లీ మీరు ఏం చెప్పి ముగించాలి? ఒక్కటే, మనకు ద్వేష రాగాలు పక్కకు పెట్టేసి, ఇగోలు పక్కకు పెట్టేసి మేర కులాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మరి యువత కావచ్చు, పెద్దలు కావచ్చు ముందుకు రావాలని నేను పిలిపిస్తున్నాను. మనం
తెలంగాణ ప్రభుత్వం మనల్ని గుర్తించి మనకి ఇచ్చినటువంటి మేరా కార్పొరేషన్ మనం ఐక్యంగా ఉండి తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండలుగా ఉండి మన కుల అభివృద్ధి చేసుకోవడానికి యువత కానీ పెద్దలు కానీ ముందుకు రావాలని ఐక్యంగా ఉండి సంఘాలుగా ఏర్పడి గ్రూపిజం లేకుండా ముందుకు పోవాలని చెప్పేసి మనం వచ్చిన వాళ్ళని మనం ముందుకు పోయే వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను. ఒక క్వశ్చన్, ఇప్పుడు మీది తక్కువ జనాభా, మీరు యాక్చువల్లీ అఫీషియల్గా అయితే 1 lakh చిల్లర అన్నారు, యాక్చువల్ అయితే 8 lakhs ఎంతో మీరు అన్నారు. ఓకే, 8 lakhs ఎంతో మీరు అంటున్నారు, కానీ మీ దాంట్లోనే ఒక 10-12 గ్రూప్స్ ఉన్నాయని విన్నా. అయితే వాస్తవానికి ఏంటంటే అదొకటి లోపమే. మా మేరు కులంలో ఇప్పటికి కూడా రాష్ట్ర నాయకత్వము తర్వాత జిల్లా నాయకత్వం చక్కగా లేకపోవడం, చిన్న మంది అంటే వాస్తవం మీద ప్రతి కులాలలో ఈ గ్రూపిజం ఉంటుంది, సంబంధిత పార్టీ సంబంధం ఉంటారు. కాకపోతే మా చిన్న కులంలో కూడా ఐక్యంగా ఉండవలసినటువంటి తరుణం కాకుండా గ్రూపిజం ఉండద్దు. ఎందుకు ఉండాలి అంటే నాకు తెలిసి ఏంటంటే అది లేదు. చిన్న పొరపాటు రాష్ట్రంలో తిపితిపి కొడితే ఒక 10-15 మంది యొక్క వ్యక్తిత్వం వల్ల మరి రాష్ట్ర మేర సంఘం ఉండకపోవడం, ఓన్లీ 10-15 మంది యొక్క వ్యక్తిత్వాల వల్లనే పాపం అమాయకులైనటువంటి మేరా ప్రజలు మరి యూనిట్గా ఉండడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ 10-15 మంది మనసు మారుతుందని మేము అనుకుంటున్నాం. ఆ 10-15 మంది మనుషులు మీకేమైనా అడ్డంకులు వస్తే? మాకెవ్వరు అడ్డంకు లేరు. నేను మొదటి నుంచి 32 సంవత్సరాలు నేను బీసీ ఉద్యమంలో ఉన్నా, తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నాం. కాబట్టి ఒక విద్యావేత్తగా ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా నన్ను మరి కాంగ్రెస్ కార్యకర్తగా ప్రభుత్వం నన్ను గుర్తించి మీకు సేవ చేయండి, మీ కులానికి సేవ చేయండి అని చెప్పి నాకు ఈ చైర్మన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. నాకు ఎవరు శత్రువులు లేరు, నాకు అందరూ మాకు బంధువులే. నేను అందుకోసమే మా మీరు బంధువులు అంటున్నాను. అందరూ బంధువులమే, వాస్తవానికి కూడా అందరం బంధువులమే, అందరం చుట్టాలు కలిసిన వాళ్ళమే, అందరం బంధువులమే, శత్రువులేం లేరు. కాకపోతే ఏంటంటే అది ఈ చైర్మన్గా నేను వచ్చేగా రాకడానికి ముందే వాళ్ళ మధ్యలో అట్లా లేవు ఉండకాడికి మంచిగా. ఇప్పుడు ఎక్కడికక్కడ జిల్లాల మధ్యలో ఎవరు వాళ్ళు ఐక్యంగా ఉన్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలు మంచి భవనాలు కట్టుకున్నారు, ఏ జిల్లాకు ఆ జిల్లాలు ఇంటికి ఉన్నారు, ఎమ్మెల్యేలతో టచ్ ఉన్నారు, చేసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే మనకు మొత్తం రాష్ట్ర లెవెల్లో ఒక ఐక్యంగా ఉండి ముందుకు పోతే మనకు బాగుంటుంది. ఒక క్వశ్చన్, ఇప్పుడు మీరు చైర్మన్గా ఉన్నారు, మీరే ఒక మెట్టు దిగి ఎవరైతే 10-15 మంది ఉన్నారో వాళ్ళకి మీరు ఇంటిమేషన్ ఇచ్చి అసలు రండి మనం వాస్తవానికి అది జరిగింది. నేను ఇప్పుడు అందరు దాదాపు అందరినీ కలిసాను. దాదాపు అందరినీ కలిసినాము. ఎందుకంటే నా దృష్టిలో ఎప్పుడైనా ముందు పోయే వాళ్లకు కొంతమంది శత్రువులు ఉంటారు. ఇప్పుడు సమాజం కోసం పనిచేసే వాళ్లకు శత్రువులు కూడా ఉంటారు. అందరి మనం నచ్చకపోవచ్చు. విమర్శించడం ఈజీ, కానీ పని చేయడం చాలా కష్టం. కాబట్టి విమర్శించేటోళ్లకు మనం ఎప్పుడు కూడా నేను విమర్శించదలుచుకోలేదు. వాళ్ళు కొంత టైం కేటాయించి వాళ్ళు రాష్ట్ర సంఘానికి సేవ చేసిండ్రు, ప్రజలకు సేవ చేసిండ్రు. చిన్న పొరపాట్లు జరుగుతాయి. కిందున్న స్థాయికి అన్ని సాటిస్ఫై చేయలేం. అంత మాత్రాన వాళ్ళని మనం తప్పు పట్టడానికి వీలేదు. ఖచ్చితంగా వాళ్ళు మేము గౌరవించినాం. నాకు చైర్మన్ పోస్ట్ రాగానే మా రాష్ట్ర నాయకులను కలిసేసి మేము గౌరవం, ఎందుకంటే వాళ్ళని గౌరవించడం వల్ల నా గౌరవం పెరుగుతుంది, వాళ్ళ గౌరవం కాదు. పెద్దల గౌరవం వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది, మా గౌరవం పెరుగుతుంది. అది నా ధర్మం. అట్లానే ఏం లేదు. అందరికి కూడా సంఘ సేవ చేసే వాళ్ళందరూ అందరూ మంచి వాళ్ళే. బట్ చిన్న పొరపాట్లు, చిన్న యుగో, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అన్ని కులాలు వాస్తవానికి అన్ని కులాలు ఎక్కువ ఉంటుంది, మాకు తక్కువ ఉంటుంది. కానీ నేనేమంటున్నా అంటే తక్కువ జనాభా ఉన్న కాబట్టి యూనిట్ ఎక్కువ ఉండాలి, తక్కువ జనాభా ఉన్న కాబట్టి యూనిట్ ఎక్కువ ఉండాలి. పెద్ద జనాభా ఉన్న కాబట్టి యూనిట్ తక్కువ ఉన్నది అర్థం ఉంది, కానీ తక్కువ జనాభా యూనిట్ కానీ చిన్న పొరపాట్లు, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఉంది. సో చాలామంది అది పెద్ద కష్టమేం కాదు, కానీ ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల కూడా అందరూ ముందుకు వస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా కూడా మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా మనం గుర్తించింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలి, మనం అభివృద్ధి చెందాలి. నేను మళ్ళొకసారి మరి నియోజకవర్గాల యువకులకి పెద్దలకి నేను పిలిపిస్తున్నాను. తొందరగా మీరు కుటుంబ సర్వే చేయండి, మన జనాభాను చూపించుకుందాం. మన ప్రభుత్వ సంక్షేమ పథకాలు మన మేర కుటుంబస్తులకు వచ్చే విధంగా మనం అందరం పోరాటం చేద్దాం, నాయకునిగా ఎదుగుదాం. మీరు నాయకులు ఎదగాలని నేను చూస్తున్నాను, కాబట్టి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.